లక్కీ భాస్కర్. నేను రీసెంట్ టైంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన మూవీ ఇది. 2024లో మొత్తం మూవీస్ లిస్ట్‌లో ఇది ఒక యూనిక్ అనమాట. ఇయర్ ఎండింగ్‌కే వచ్చింది గానీ ఇప్పటికీ ట్రెండింగే. మరి ఈ మూవీ ఎందుకు అంత స్పెషల్? ఎందుకు అంతమంది అడిక్ట్ అయ్యారు? ఇందులో ఉన్న ఆ బ్యూటీ ఏంటి మరి? అండ్ దీనికి స్కామ్ 1992కి సంబంధం ఏంటి? అదే హర్షద్ మెహతా. వీటికి లింక్ ఏంటి అనేది ఇదంతా క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ లక్కీ భాస్కర్ స్కామ్ 1992కి లింక్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. లక్కీ భాస్కర్ మూవీ ఓపెన్ అయ్యేది 29th March 1992. స్కామ్ 1992 ఓపెన్ అయ్యేది April 22, 1992. ఈ రోజే 500 కోట్లు స్కామ్ జరుగుతుంది. ఈ స్కామ్ లక్కీ భాస్కర్లో ఎక్కడ లింక్ అవుతుందంటే ఇక్కడ రివీల్ అవుతుంది. కొన్ని వందల కోట్ల ఫేక్ బీఆర్ఎస్ తీసుకొని లేని గవర్నమెంట్ని తాకట్టు పెట్టి కొన్ని వందల కోట్లు తీసుకుంటాడు హర్షద్ మెహతా. ఇది ఈ సీన్లో బయటపడుతుంది. ఇక్కడ సుమారు 100 కోట్లు బీఆర్ లేకుండా ఇల్లీగల్గా అప్రూవ్ అవుతుంది. అసలు ఇంతకీ బీఆర్ అంటే ఏంటంటే బ్యాంక్ రిసిప్ట్. అదే ఇప్పుడు మనలాంటోళ్ళకి జనాలకి బ్యాంకు లోన్ ఇచ్చుద్ది. అలాగే బ్యాంకుకి కూడా లోన్ ఇస్తుంది. ఆర్బీఐ రూల్ ప్రకారం బ్యాంకుకి డైరెక్ట్ లోన్ ఇవ్వడానికి లేదు. సో అది ఒక బ్రోకర్ అకౌంట్ ద్వారా చేయాలి. బ్రోకర్ అకౌంట్ ద్వారా పంపాలి. ఆ బ్రోకరే ఇక్కడ హర్షద్ మెహతా. ఫర్ ఎగ్జాంపుల్ కటారి బ్యాంక్కి అప్పు ఇవ్వాలంటే మగధ బ్యాంకు హర్షద్ మెహతా అకౌంట్లోకి ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత హర్షద్ మెహతా ఆ డబ్బు కటారి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. మళ్ళీ కటారి బ్యాంకు అప్పు తీర్చాలి అంటే మళ్ళీ ఆ డబ్బు హర్షద్ మెహతా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే హర్షద్ మెహతా ఆ డబ్బు మగధ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది చేసినందుకు హర్షద్ బ్రోకి 0.001% కమిషన్. ఇక్కడ ఈ బీఆర్ అంటే ఒక గుర్తు లాంటిది. వీళ్ళకు ఇంత డబ్బు ఇచ్చాం, ఈ బ్యాంక్కి ఇంత లోన్ ఇచ్చాం, మళ్ళీ ఈ టైంలో ఇంత ఇచ్చింది, ఈ టైంలో కట్టేయాలి అని. ఇలా బ్యాంకు లోన్ ఇవ్వడానికి బీఆర్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఈ బీఆర్ లేకపోతే నువ్వు లోన్ ఇచ్చావని అసలు ప్రూఫే ఉండదన్నమాట. మళ్ళీ బ్యాంకుకు పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా బ్యాంకు లోన్స్ ఇచ్చినప్పుడు బీఆర్ లేదా ఎస్జిఎల్ లేకుంటే, ఇవి లేకుండా లోన్స్ ఇస్తే అది ఒక క్రైమ్ అన్నమాట. ఇదంతా ఈ సీన్లో ఇక్కడే రివీల్ అవుద్ది. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీఆర్ ఉంటుంది కానీ అవి ఫేక్ అన్నమాట. ఇక్కడ లెటర్, స్టాంపు, సిగ్నేచర్ వరకు అంతా ఫోర్జరీ చేయిస్తాడు హర్షద్ మెహతా. సో ఇక్కడ దాదాపు 100 కోట్ల వరకు స్కామ్ అన్నమాట. ఇక్కడ ఈ మగధ, కటారి బ్యాంక్ ఒక్కటే అనే కాదు, ఇలా చాలా బ్యాంక్స్లో జరుగుతాయి. బేసిక్గా ఇక్కడ హర్షద్ మెహతా ఏం చేశాడంటే ఫేక్ బ్యాంకు స్టాంప్ క్రియేట్ చేసి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్తో బ్యాంకు లెటరే క్రియేట్ చేసి కావాల్సిన మ్యాటరు నచ్చిన అమౌంట్ ప్రింట్ చేసుకున్నాడు. ఇలా ఈ ఒక్క బ్యాంకే కాదు, ఇలా చాలా అన్నమాట. సో మొత్తం కలిపి చాలా డబ్బు అవుతుంది. ఇలా బ్యాంక్లో ఇంత డబ్బు స్కామ్ అయితే మనీ మార్కెట్, స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ కూడా కొలాప్స్ అన్నమాట. ఇక్కడ ఈ సీన్లో ఏంటంటే హర్షద్ మెహతా ఇన్సైడ్లో ఏం చేస్తున్నాడు అనేది భాస్కర్ కనిపెడతాడు. ఎందుకు అంటే బ్యాంకుకి లోన్ ఇవ్వాలంటే ఫస్ట్ హర్షద్ మెహతా అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చేయాలిగా. సో ఇక్కడ భాస్కర్ కనిపెడతాడు ఏంటి అంటే హర్షద్ మెహతా గృహై బ్యాంక్ స్టేట్మెంట్లో అందులో భాస్కర్ ఒక ప్యాటర్న్ నోటీస్ చేస్తాడు. November 12, 1990 మగధ బ్యాంకు నుంచి హర్షద్ అకౌంట్కి 10 కోట్లు ట్రాన్స్ఫర్ అవుద్ది. మళ్ళీ సేమ్ గృహై అకౌంట్కి హర్షద్ నుంచి 10 కోట్లు ట్రాన్స్ఫర్ అవుద్ది. September 6, 1990 మగధ బ్యాంకు నుంచి హర్షద్ అకౌంట్కి 10 కోట్లు ట్రాన్స్ఫర్ అవుద్ది. మళ్ళీ ఒక రోజు తర్వాత హర్షద్ అకౌంట్ నుంచి గృహై అకౌంట్కి 15 కోట్లు ట్రాన్స్ఫర్ అవుద్ది. ఇక్కడ మీకు అర్థమైందా? మగధ బ్యాంకు నుంచి హర్షద్ అకౌంట్కి వచ్చిన డబ్బు న్యాయంగా అయితే కటారి బ్యాంకు వెళ్ళాలి. కానీ భాస్కర్ చూసిన స్టేట్మెంట్లో కటారి బ్యాంకు స్టేట్మెంట్ కూడా ఉండదు. అంటే డబ్బు కటారి బ్యాంకుకి వెళ్ళట్లేదు. ఇది హర్షద్ మెహతా చేసింది. మరి ఈ డబ్బుతో హర్షద్ మెహతా ఏం చేస్తున్నాడు అంటారా? అదే స్టాక్ మార్కెట్. ఇక్కడ రూల్ ప్రకారం హర్షద్ అకౌంట్లో ఉన్న డబ్బు ఏ బ్యాంక్ అయితే ఏ బ్యాంకు లోన్ ఇస్తుందో ఆ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. కానీ ఇక్కడ ఒక బ్యాంకు ఇంకో బ్యాంకుకి ఇచ్చిన అప్పుని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇది తప్పు అయినా చేస్తాడు. ఆ డబ్బు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడుగా, మళ్ళీ ఆ డబ్బుతోనే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. సో ఇక్కడ అతనికి వచ్చిన లాభం ఏంటంటే డబ్బు అతనిది కాదు, బ్యాంకుది. బ్యాంకు వాళ్ళు అతని అకౌంట్లో వేశారు. ఆ డబ్బుని అతను తీసుకోవడం లేదు, జస్ట్ యూజ్ చేసుకొని తెలివిగా స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టి వచ్చిన లాభం అతను ఉంచుకొని రిమైనింగ్ బ్యాంకు వేసిన డబ్బు ఉందిగా అది మళ్ళీ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద రిస్క్ ఉంది. అదేంటంటే స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టింది బ్యాంక్ డబ్బు, అతని సొంత డబ్బు కాదు. పోతే ఇతని పని అయిపోయినట్టే, వస్తే మంచిదే, బట్ పోతే అతని లైఫే మటాష్ అనమాట. అందుకే హర్షద్ మెహతా రిస్క్ ఎక్కువ చేస్తాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. రిస్క్లో కిక్ ఉందని అంటూ ఉంటాడుగా. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది? హర్షద్ మెహతా బ్యాంకు డబ్బుతోనే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి బ్యాంకు డబ్బుతోనే లాభం పొంది మళ్ళీ ఆ బ్యాంకు డబ్బే బ్యాంకుకి ఇచ్చేస్తున్నాడు. వాటే జీనియస్ మైండ్ కదా. ఇదంతా భాస్కర్ కనిపెడతాడు. ఇలా హర్షద్ మెహతా కొన్ని బ్యాంకుకి ఇచ్చేస్తాడు కానీ కొన్ని డ్యూస్ ఉంటాయి. అందుకే భాస్కర్ హర్షద్ మెహతా పంపిన బీఆర్ అప్రూవ్ చేయకుండా రిజైన్ చేస్తాడు. ఇలా చాలా బ్యాంకులో డ్యూస్ ఉండడంతో మళ్ళీ భాస్కర్ తన అకౌంట్లో ఉన్న 100 కోట్లు ముందే విడిపించుకొని తర్వాత చెక్ మీద సైన్ చేస్తాడు.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అకౌంట్ డీయాక్టివేట్లో ఉంటుంది. సో అకౌంట్ చెక్ క్లియర్ అవ్వదు. ఇది తెలిసాక అప్పుడే మగధ బ్యాంకులో అంత డబ్బు మిస్సింగ్ అనమాట. అందుకే ఆ బ్యాంకు జీఎం, ఏజీఎం, చైర్మన్ లక్ష్మణ్ని కూడా అరెస్ట్ చేస్తారు. వాళ్ళందరూ హర్షద్ మెహతా స్కామ్లో ఒక పార్ట్నర్ అయ్యారన్నమాట. ఇక్కడ లక్కీ భాస్కర్ ఒక లక్కీగా అయిపోతాడు. వీళ్ళందరూ హర్షద్ మెహతా స్కామ్లో పార్ట్నర్ అయ్యారు అని భాస్కర్కి ఎప్పుడో తెలుసు. ఇక్కడ బ్యాంకు, డబ్బు, స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్ ఇదంతా రీసైకిల్ లాంటిది. ఒక చోట తప్పు అయితే ఇంకో చోట దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పెద్ద తప్పు అవుద్ది. ఇక్కడ డ్యూ ఉంది. ఒక్క మగధ బ్యాంక్ ఒక్కటే కాదు, ఇలా చాలా బ్యాంకులో డ్యూస్ ఉంటాయి. సో 500 కోట్లు స్కామ్ అవుద్ది అన్నమాట. ఇలా 500 కోట్లు స్కామ్ అయిందని ఏప్రిల్ 22, 1992లో తెలుస్తుంది. ఇది తెలిసి హర్షద్ మెహతాని అరెస్ట్ చేస్తారు. హర్షద్ మెహతా తాని అనే హాస్పిటల్లో గుండె నొప్పితో చనిపోతాడు. ఇది లింక్ అన్నమాట. మీకు ఇంకా అర్థం కాకపోతే ఒకసారి స్కామ్ 1992 చూసి ఆ తర్వాత లక్కీ భాస్కర్ చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు మనం లక్కీ భాస్కర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఎందుకు అందరూ ఈ మూవీని నెత్తున పెట్టుకుని తిరుగుతున్నారు, ఇదంతా మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు ఇందులో బాగా నచ్చింది అనవసరమైన సోది సీన్సెస్ ఉండదు. ఏదో సినిమా కదా అని అక్కర్ లేకున్నా, స్టోరీకి అక్కర్ లేకున్నా ఫైట్స్ ఇరికిస్తారు, అది ఉండదు. అనవసరమైన లవ్ ట్రాక్ ఉండదు, హీరోయిన్తో సాంగ్స్ ఉండదు. జస్ట్ స్టోరీ రాసుకొని దానికి స్టిక్ అయ్యి ప్రొసీడ్ అవుతూ ఉంటుంది మూవీ. అసలు ఏ మాత్రం డీవియేషన్ ఉండదు మధ్యలో. ఇంకోటి భాస్కర్ క్యారెక్టరైజేషన్ ఎక్సలెంట్గా రాసుకున్నారు. సినిమా మొత్తం డ్రామాతోటే ఉంటుంది. అట్లాంటప్పుడు క్యారెక్టర్స్ వీటి మీదనే ఎంగేజ్ చేయాలి. బేసిక్గా డ్రామా కనెక్ట్ అవ్వాలంటే రైటింగ్ ముఖ్యం, పర్ఫార్మెన్స్ ముఖ్యం. ఇందులో అవి రెండు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇక్కడ భాస్కర్ క్యారెక్టర్కి హుక్ అవడం కాదు కదా, అలా ఓన్ చేసుకున్నారు అందరూ. అతను ఆలోచించే విధానం, బిహేవియర్, డెసిషన్స్ ఇవన్నీ క్యారెక్టర్ని హైలైట్ చేసాయి. అతనికి ఇచ్చిన డైలాగ్స్ అయితే హైలైట్ అన్నమాట. నెక్స్ట్ స్క్రీన్ ప్లే. నేనైతే ఇలాంటి టైట్ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరి నుంచి ఇప్పటి వరకు చూసిందే లేదు. నిజం చెప్పాలంటే ఆయన లైఫ్లో బిఫోర్ లక్కీ భాస్కర్, ఆఫ్టర్ లక్కీ భాస్కర్ అని చెప్తాను నేనైతే. దీనికంటే ముందు ఎడ్యుకేషన్, లవ్ స్టోరీస్ వీటి మీద తీశారు, కానీ ఈసారి మాత్రం మామూలుగా షాక్ ఇవ్వలేదు వెంకీ అట్లూరి గారు. మరి ఇలాంటి సాలిడ్ రైటింగ్తో, యూనిక్ స్టోరీతో వస్తాడని అస్సలు అనుకోలేదు. ఇందులో స్క్రీన్ ప్లే ఎంత టెన్షన్గా ఉంటుందంటే ఈ సీన్ చూసి నిజంగా మోసం చేస్తాడని అనుకుంటాం. అతని బాడీ లాంగ్వేజ్, అతని బిహేవియర్ చూసి నేను అలాగే అనుకున్నా. ఇక్కడే నేను కొంచెం టెన్షన్గా ఉన్నా. ఇది ఒకటే అని కాదు, చాలా చోట టెన్షన్ పెట్టేస్తుంది మూవీ. ఆ బ్యాంకులో ఆ సూట్ కేసు డబ్బులు ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు ఇలా మామూలుగా టెన్షన్ పెట్టదు మూవీ. దీన్నే స్క్రీన్ ప్లేతో ఒక ఆట ఆడుకోవడం అంటే దీన్నే అంటారేమో. వెంకీ అట్లూరి గారు క్యారెక్టర్స్ రైటింగ్ విషయంలో కూడా మామూలుగా షాక్ ఇవ్వలేదు. లాస్ట్లో రియలైజ్ అయ్యి మారిపోవడం అనేది రొటీన్గానే ఉంటుంది మళ్ళీ. బట్ లాస్ట్లో క్యారెక్టర్ ఫ్లాప్ అవ్వకుండా సూపర్గా డెవలప్ చేశారు. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్. ఈ మూవీకి ఆయన పర్ఫార్మెన్సే బిగ్గెస్ట్ ప్లస్. వన్ మ్యాన్ షో అన్నమాట. ఇందులో నాకు ఇంకా నచ్చింది ఏంటంటే మూవీ అతని గురించే జరుగుతుంది, అతని చుట్టే రన్ అవుద్ది. సో స్టోరీ కూడా అతనే నరేట్ చేయడం ఇంకా బిగ్గెస్ట్ ప్లస్ అనమాట. భాస్కర్ కంటూ ఒక లైఫ్ ఉంటే ఇలాగే ఉంటుందేమో అనేలా యాక్ట్ చేశాడు. అతని స్టైలిష్ పర్ఫార్మెన్స్, స్టైలిష్ వాకింగ్తో మెస్మరైజ్ చేశాడు. నాకు దుల్కర్ సల్మాన్ వాకింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఇక లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ అనమాట డైలాగ్స్ అయితే మామూలుగా రాయలేదు, కత్తిలా ఉంటాయి డైలాగ్స్ అయితే. ఒక రోజులో అర్ధగంట నాకు నచ్చకుండా జరిగింది అని జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేనగానే డైలాగ్. ఈ డైలాగ్ నా ఫేవరెట్ అయింది. అండ్ డబ్బు ఉన్నవాడిని ఈ సమాజం చెడ్డోడిలాగే చూస్తుంది అనే డైలాగ్ ఇదొకటి. ఇవి రెండు నా మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయాయి. ఇవే కాదు, మూవీలో ఇంకా చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. మరి ఈ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఎమోషన్ కూడా బాగా పండింది. మనీ విషయంలో మనీ లేకపోతే మనిషి విలువ, మనీ లేకపోతే హ్యూమన్ వాల్యూ ఇది అని ఒక ఎగ్జాంపుల్ అని కాదు కానీ, బట్ ఇలా ఉండడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మరి మీరు లక్కీ భాస్కర్ ఎన్నిసార్లు చూసారనేది కింద కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. మా ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.